పక్షాన ప్రజల పక్షాన పనిచేయాలి కానీ ఎంతసేపు ప్రతిపక్షం మీద బురద జల్లాలి, గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓ 4 సీట్లు ఎక్కువ పొందాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఈ ప్రభుత్వంలో ఇంకోటి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు రైతు ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఇవాళ కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు గోబల్స్ ఆనాడు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడిందంటే కొంత అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా గోబల్స్ ప్రచారం చేస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ దేశంలో ఎవరిదన్నా ఉందంటే అదొక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. నాకున్న అనుభవంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లా గోబల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడిపినటువంటి ప్రభుత్వం బహుశా అది ఆ ఘనత ఈ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో 86 పియర్స్లో 2-3 పియర్స్ దెబ్బతిన్నాయి. 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి, మేడిగడ్డలోని 86 పియర్స్లలో 2-3 పియర్స్లు దెబ్బతింటే మొత్తం కాళేశ్వరమే దెబ్బతిన్నదనేటువంటి ఒక గోబల్స్ ప్రచారాన్ని మీరు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణపై దృష్టి పెట్టండి, రైతులకు మళ్ళీ నీళ్ళు ఎట్లా ఇవ్వాలనో ప్రయత్నం చేయండి. ఆ రకంగా ఇలా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇవాళ మేము ఇంజనీర్స్తో కూడా మాట్లాడినాం, అక్కడ మేడిగడ్డ దగ్గర మాట్లాడినాం, ఇక్కడ అన్నారం దగ్గర కూడా మాట్లాడాం. ఇవాళ అన్నారం బ్యారేజు దాదాపు ఇంటాక్ట్గా ఉంది, సుందిల్లా అన్నారం. మనం కొద్దిపాటి ఏదైనా మరమ్మతులు కానీ కొంత గ్రౌటింగ్ కానీ ఏదైనా మినిమం రిపేర్స్లోనే అన్నారంను ఈ వర్షాకాలంలోపే దాన్ని పూర్తి చేసుకోగలిగితే వచ్చే వర్షాకాలానికి అన్నారం నుంచి మనం కాళేశ్వరం ఆయకట్టు కొంతవరకు మీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నారంకు దాదాపు 36 స్ట్రీమ్స్ ఉన్నాయి, మానేరు కూడా అన్నారంకి వచ్చి జాయిన్ అవుతుంది. మనము ఇక్కడ నుంచి కొంత నీళ్ళని తీసుకోవచ్చు. వరద తగ్గిన తర్వాత అవసరమైతే ఒక కాపర్ డ్యామ్ కూడా వేసుకొని మనం మేడిగడ్డ పంపుల్ని కూడా ఉపయోగించుకొని కాళేశ్వరం ఆయకట్టును పూర్తి స్థాయిలో మరి రైతుల ప్రయోజనాలు కాపాడేటువంటి అవకాశం ఉంది. మేము అందువల్ల మేమేం కోరుతున్నాము, రాజకీయాలు తర్వాత చేసుకుందాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు ఏదైనా చేసుకుందాం, రాజకీయాలకు సమయం కాదు ఇది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వచ్చే వానకాలంలో తిరిగి రైతులకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలనో దాని మీద ఇలా దృష్టి పెట్టండి, దాని మీద మీరు ప్రయత్నం చేయండి. లేదంటే అఖిలపక్షం పిలవండి, అన్ని రాజకీయ పార్టీలను పిలవండి, మేము వచ్చి మీకు చెప్తాం ఎట్లా చేయాలనో, కావాలంటే మా సూచనలు కూడా మీకు అందిస్తాం. అంతే తప్ప కాలయాపన చేయొద్దు, రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయొద్దని చెప్పి మేము ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.